అందరికీ స్వాగతం. స్తూపాకార మెటల్ ముక్కను వృత్తాకార ఆకారంలోకి మార్చడానికి హైడ్రాలిక్ ఫోర్జింగ్ మెషీన్ను ఎలా ఆపరేట్ చేయాలో ఈ రోజు మనం నేర్చుకుందాం. మొదట హైడ్రాలిక్ ఫోర్జింగ్ మెషిన్ యొక్క ప్రధాన భాగాలతో మనల్ని మనం పరిచయం చేసుకుందాం. కంట్రోల్ ప్యానెల్ పవర్ స్విచ్, ప్రెజర్ కంట్రోల్ మరియు ఎమర్జెన్సీ స్టాప్ బటన్ను కలిగి ఉంటుంది. ఫోర్జింగ్ చేయడానికి ముందు లోహాన్ని వేడి చేయడానికి ఉపయోగించే తాపన కొలిమి. వేడి మరియు చెత్త నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఎల్లప్పుడూ భద్రతా అద్దాలు, వేడి నిరోధక చేతి తొడుగులు మరియు ఆప్రాన్ ధరించండి. కొలిమిలో స్తూపాకార లోహపు ముక్కను ఉంచండి మరియు తగిన ఫోర్జింగ్ ఉష్ణోగ్రతకు వేడి చేయండి. ఇది లోహాన్ని సులభతరం చేస్తుంది మరియు ఆకృతిని సులభతరం చేస్తుంది. పటకారు ఉపయోగించి కొలిమి నుండి వేడి చేసిన లోహాన్ని జాగ్రత్తగా తీసివేసి దిగువన డైలో ఉంచండి. ఫోర్జింగ్ ప్రక్రియను ప్రారంభించడానికి సైకిల్ స్టార్ట్ బటన్ను నొక్కండి. హైడ్రాలిక్ ప్రెస్ అవరోహణ చేయబడుతుంది. లోహాన్ని వృత్తంలోకి మార్చడానికి ఒత్తిడిని వర్తింపజేస్తుంది. లోహం డైస్ ఆకారానికి అనుగుణంగా ఉండే వరకు ప్రెస్ నిరంతర ఒత్తిడిని వర్తింపజేస్తుంది. దీనికి కొన్ని క్షణాలు పట్టవచ్చు. చక్రం పూర్తయిన తర్వాత ప్రెస్ స్వయంచాలకంగా ఉపసంహరించబడుతుంది. యంత్రాన్ని ఆపివేసి పటకారు ఉపయోగించి నకిలీ వృత్తాకార భాగాన్ని జాగ్రత్తగా తొలగించండి.